వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే మాత్రం మీకు వీళ్ళిద్దరిలో ఎవరి యాక్టింగ్ బాగా ఇష్టం? ఒకటి సూరి గారు, 2 విజయ్ సేతుపతి గారు. సో ఇద్దరు డి అంటే డి అనే టైప్లో నటిస్తారనమాట. అలాగే చాలా వరకు కూడా మనం ఇంతకుముందు మూవీస్లో సూరి గారి మూవీస్లో ఆయన క్యారెక్టరైజేషన్ ఎక్కువగా కామెడీ ఓరియంటెడ్గానే చూస్తూ ఉంటాం. అంటే సీమరాజా కానీ ఇంకా చాలా మూవీస్లో అయితే మాత్రం కామెడీగానే చూస్తూ ఉంటాం. కానీ ఇందులో మాత్రం ఒక డిఫరెంట్ యాంగిల్ని అయితే చూపిస్తారనమాట యాక్టింగ్లో. అలాగే మన విజయ్ సేతుపతి గారు తెలిసిందే కదా, యాక్టింగ్తో ఎరగదీస్తూ ఉంటారు న్యాచురల్గా. సో మరి వీళ్ళిద్దరిలో మీకు ఎవరి యాక్టింగ్ ఇష్టం అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయడానికైతే మాత్రం విడుదల 2 ట్రైలర్ రిలీజ్ అయితే చేశారు. ఆల్రెడీ విడుదల 1 వచ్చి ఏ రేంజ్లో దూసుకెళ్ళిందని తెలిసిన విషయమే కదా. ఎస్పెషల్లీ గమనిస్తే కనుక వెట్రిమారన్ గారి మూవీస్లో మంచి రా కంటెంట్ ఉంటుందన్నమాట. సో అలాగే మాస్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరగా ఉంటుంది. అందుకేనేమో మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దేవరా ప్రమోషన్స్ టైంలో తమిళ డైరెక్టర్స్లో ఎవరితో నటించాలనుకుంటున్నారు, ఎవరి డైరెక్షన్లో అంటే మాత్రం వెట్రిమారన్ సార్ మూవీలో నటించాలనుకుంటున్నానని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. అలాగే ఇక ట్రైలర్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా విజయ్ సేతుపతి గారు ఆయన మార్క్ ఆఫ్ యాక్టింగ్ అయితే చూపిస్తున్నారని తెలుస్తూ ఉంది. కాకపోతే మరి ఒక మాస్టార్గా చూపిస్తున్నట్టు ఉంది. అలాగే ఇంకొక వైపు ఏమో మరి మాకు యాక్షన్ తెలుసు, వైలెన్స్ తెలుసు అనే టైప్లో చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకొక వైపు ఏమో యాజ్ యూజువల్గా సూరి గారు సైలెంట్గా కామ్గా ఉన్నట్టయితే చూపిస్తూ ఉన్నారు. కానీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ విడుదల మూవీలో. అలాగే మరి మంజు వారియర్ గారి క్యారెక్టరైజేషన్ కూడా ఉంది ఈ మూవీలో. సో ఒక మంచి రోల్ అని చెప్పచ్చు. మన విజయ్ సేతుపతి గారి భార్యగా అయితే నటించబోతున్నారు అని అర్థమవుతుంది. అలాగే ఆవిడ క్యారెక్టర్కి కూడా ఒక మంచి స్కోప్ ఉన్నట్టయితే అర్థమవుతుంది. అలాగే ఇళయరాజా గారు పాడిన సాంగ్ కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉండే సీన్స్ కూడా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ కొంచెం మాస్గా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పారు. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.